ఆయిల్ ఎరేజర్ బామ్. ఇది జస్ట్ గోల్డ్ అనమాట. మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనం మేకప్ చేసేటప్పుడు ఇక్కడ నోస్ చూడండి ఎంత ఆయిల్ విజిబుల్ అవుతుంది అని అంటే, ఇలానే ఆయిల్ని ఉంచేసి మనం మేకప్ చేస్తే చాలా వరకు మనకి తర్వాత ప్యాచెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆయిల్ ఎరేజర్ బామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కసారి మనం ఇలా హోల్డ్ చేసి తీస్తే మీరు ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇప్పుడు చూడండి కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసింది. అలా మనం ఎప్పుడు కూడా మనం మేకప్ చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్ ఎక్కువ విజిబుల్ అవుతుంటే కనుక దాన్ని రిమూవ్ చేసేసుకుని మేకప్ అనేది చేయండి. ఇది చాలా బాగుంటుంది. మనం మేకప్ చేసేటప్పుడు బిఫోర్ యూజ్ చేయొచ్చు, అలానే ఆఫ్టర్ కూడా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా మనము నోస్ దగ్గర అంటే మేకప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఆయిల్ విజిబుల్ అవుతుంటే కనుక మనము జస్ట్ గోల్డ్ది ఎరేజర్ బామ్తో కూడా ఒక్కసారి ఇలా ట్యాప్ ట్యాప్ చేసినట్లయితే కనుక ఆ షైన్ని తీసేస్తుంది. తర్వాత మనకి అంటే ఎక్కడైతే ఎక్కువ షైన్ అండ్ ఆయిల్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ప్యాచెస్ వస్తాయి కదా, ఆ ప్యాచెస్ని కూడా రానియకుండా చేస్తుంది. ఒకవేళ ఐ దగ్గర ఉంటే ఐ దగ్గర ఎక్కడైతే మనకి ఎక్కువ ఆయిల్ కానీ లేదా కొంచెం వెట్టుగా అనిపిస్తుందో దాన్ని అంతా కూడా ఈ ఎరేజర్ బామ్తో మనం ఇలా బ్లర్ చేసేసుకోవచ్చు అనమాట.